హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రెవల్యూషనరీ కంటెంట్ కాన్సెప్ట్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే తప్పేంటనో సినిమా తీశారు. లెస్బియన్ కంటెంట్ దాన్ని ఆయన సమర్థిస్తూ మాట్లాడారు ఆ రోజున. బట్ తీసుకునే యాంగిల్స్లో ఒక ఉమెన్స్ ఇమాన్సిపేషన్లో మాట్లాడచ్చు, ఉమెన్స్ లిబరేషన్లో మాట్లాడచ్చు, లేకపోతే దాన్ని ఒక రొమాంటిక్ యాంగిల్లోకి తీసుకొచ్చి చెప్పచ్చు. ఇలాంటి వాటిలో మీరు ఏ యాంగిల్ తీసుకున్నారండి సినిమాలో? యాంగిల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎ డార్క్ ఫియర్స్ ఆఫ్ దిస్ గర్ల్. అవి వాటిని ఛేదించి ఒకసారి తనకి ఏం కావాలో అది చేద్దాం అనుకున్నప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ అబౌట్ ఎ సింపుల్ పాయింట్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ లవ్. లవ్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్. ఎస్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మళ్ళీ దీని మీద డ్రగ్ అంటే ఇదేదో డ్రగ్స్ మీద సినిమా అనుకుంటారు జనాలు, అందుకని మళ్ళీ మిమ్మల్ని ఆపాను అక్కడ నేను. Love is the purest form of drug అని సాదా చెప్పారు. Which means basically no, that sentence statement is correct. Yeah, absolutely correct. Love is the best drug. There is no doubt. Yeah, that's what it బట్ is. మీరు అసలు ఇలాంటి కథ మీద అరైవ్ అవ్వడానికి ఇన్ జనరల్గా వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ యూ అండి? ఎందుకంటే యూఆర్ లుకింగ్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇలాంటి కథను తీసుకుని ఫస్ట్ పిక్చర్తో కొత్త వాళ్ళతో I can't remember why I have chosen this subject. అంటే నేను యాక్చువల్ మల్టిపుల్ కథల మీద వర్క్ చేస్తున్నాను. నేను ఈ కథ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా మల్టిపుల్ వర్షన్స్ రాసి దాంట్లోని రివర్స్ యాంగిల్ పెట్టి ఇన్ఫ్యాక్ట్ క్రియేటివ్ ప్రాసెస్ మొత్తం స్టోరీలోని గ్రీన్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్, 3 కలర్ డ్రగ్స్ ఉంటాయి. స్టోరీ గ్రీన్ కలర్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక స్టైల్ ఆఫ్ రొమాంటిక్ స్టోరీ నడుస్తుంది. వైట్ కలర్ చేసినప్పుడు టోటల్ సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ హార్డ్ ఇమోషన్స్లో నడుస్తుంది. రెడ్ కలర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ సినిమా అంతా వైలెంట్ అయ్యి మొత్తం సినిమా స్టోరీ మారి. సో ఐ ఇన్వాల్వ్ డ్రగ్స్, ద హార్డ్ ఎమోషన్. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్టైలిష్ సినిమా ఆఫ్టర్. ఈ పర్టికులర్ విజువల్ స్టైల్లోని స్ట్రక్ అయ్యి ఒక కలర్ఫుల్ అబ్స్ట్రాక్ట్ పీస్ ఆఫ్ ఆర్ట్ చేద్దాం అనేది నా ప్లాన్. నేను కథ రాసిన తర్వాత చాలా నచ్చింది, కానీ కథను స్ట్రైట్గా అలా తీయకుండా దాన్ని విజువల్గా కొత్త స్టైల్ యాడ్ చేసి తీసా. అంటే స్క్రీన్ ప్లేలో అంటే స్ట్రైట్ నెరేషన్ అంటే నాన్ లీనియర్ రివర్స్ ఉంటుంది. ఓకే, ఇట్స్ రివర్స్ స్టోరీ. క్లైమాక్స్లో సినిమా స్టార్ట్ అవుద్ది, స్టార్టింగ్ ఎండ్ అవుద్ది. రివర్స్ స్టోరీ ఎగ్జాక్ట్ 100% రివర్స్ వెళ్తుంది. ఇంకా అంటే నాన్ లీనియర్ కానీ జెక్స్ట్రా పొజిషన్ కానీ మీకు జంబుల్ ఉంటుంది. ఇది స్ట్రైట్ లైన్ రివర్స్ ఉంటుంది. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ 100% స్ట్రైట్, జస్ట్ బ్యాక్వర్డ్స్. ఓకే ఓకే. దీనికైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇలా చెప్పాలి మనం కదా? ఎందుకంటే మీరు అంతా వెస్ట్రన్ వైపు నుంచి వచ్చారు కదా. ఎనీ డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్ ఇన్ యూ, ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ? 100%. there is only one director I like in this entire world is Gaspar Noé. Gaspar Noé, French director. ఇన్ఫాక్ట్ నా హాలీవుడ్ సినిమాలు కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు చూడండి. అంటే కమర్షియల్ సినిమా అయితే సరదాగా చూస్తా, కానీ ఇంట్రెస్ట్గా అటెన్షన్తో నాకు ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు మీకు నచ్చు? అవి కూడా మోస్ట్ కమర్షియల్ సినిమాలు అనిపిస్తాయి. హాలీవుడ్ కూడా సేమ్ లాగే మన ఇండియా లాగే కమర్షియల్ సినిమా ఎక్కువ ఉంటుంది, కొంత నార్మల్ సినిమా ఉంటుంది సేమ్ ఇండియా లాగే. బట్ హాలీవుడ్ సినిమా అంటే అందరూ పడి చచ్చిపోతారే. హాలీవుడ్ సినిమా చాలా వింతైన విచిత్రమైన స్టేట్మెంట్. హాలీవుడ్ సినిమా మన సేమ్ బాలీవుడ్ లాగా బిభత్సమైన కమర్షియల్ సినిమా నాకు అసలు ఇష్టం ఉండదు. అంటే ఇష్టం బాగుంది, ఎంజాయ్ చేయడం వేరే, అటెన్షన్తో నేర్చుకోవడానికి చూడడం వేరే. కమర్షియల్ ఫార్ములా స్టక్ అయినప్పుడు మీ స్టోరీలో చాలా కాంప్రమైజ్లు వస్తాయి. సో హాలీవుడ్ సినిమా ఇస్ కమర్షియల్ సినిమా, ఇండియన్ సినిమా ఇస్ కమర్షియల్ సినిమా మోస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 100 సినిమాలు వస్తే మీకు 70 సినిమాలు కమర్షియల్ ఉంటాయి హాలీవుడ్లో కానీ ఇండియాలో కానీ. ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ వచ్చేసరికి జానర్ స్పెసిఫిక్ ఉంటాయి, మోర్ స్టోరీ డ్రివెన్ ఉంటాయి. సో ఐ లైక్ దట్ సినిమా. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, గ్యాస్పర్ నోయ్ ఒక సినిమా తీశాడు ఇర్రివర్సిబుల్ అని చెప్పి, 100% రివర్స్ ఉంటుంది. నాకు ఆ సినిమా చూసి నా సినిమా టోటలీ డిఫరెంట్. కాకపోతే రివర్స్ అన్నది దేర్ ఇస్ ఓన్లీ 1 సినిమా ఇన్ దిస్ వరల్డ్ రివర్స్లో చెప్పాడు అతను, ఇర్రివర్సిబుల్. సో ఇర్రివర్సిబుల్ చూసి అతను ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ అన్నది సాధారణం, తప్పు కూడా కాదు అది. అండ్ స్టోరీ అయితే సంబంధం ఉండదు, కానీ రివర్స్లో అనేది ఐ లైక్ దట్. ఐ లైక్ హిమ్ సో మచ్. సో ఐ లైక్ ఎవ్రీ పీస్ ఆఫ్ హిస్ వర్క్. ఈజ్ ద మోస్ట్ ప్యూరెస్ట్, అతనికి ఏం కావాలో తీసే డైరెక్టర్లో నెంబర్ 1 డైరెక్టర్ నా ఉద్దేశంలో అతను అక్కడే. బట్ మీరు తెలుగు వాడిగా మాట్లాడుకోవాలంటే తెలుగు సినిమా డైరెక్టర్స్లో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీ మీద? రామ్ గోపాల్ వర్మ ఈజ్ మై ద ఓన్లీ సింగిల్ పర్సన్ ఇన్ ఎంటైర్ ఇండియన్ సినిమా నాకు నచ్చింది. రామ్ గోపాల్ వర్మ అతని ద ఓన్లీ పర్సన్. అతను డైరెక్టర్ కింద కన్నా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ లైక్ హిమ్ సో మచ్.
ఏముందండి ఆయనలో మీకు బాగా అంత నచ్చే అంత హ్యూమన్ బీయింగ్గా? ఓకే, ఎలాబరేట్. 100%. ఓకే, లాస్ట్ 100 yearsలో మన ఇండియాలో సింగిల్ ఫిలాసఫర్ లేడు. ఆర్ ఇండియా ఐఎమ్ సారీ ఎంటైర్ వరల్డ్లో ఫిలాసఫర్స్ లేరు లాస్ట్ 100 years. మీరు ఏదైనా ఫిలాసఫీ బుక్ నిజంగా చదువుదాం అంటే మంచిది. ఓకే, మంచి ఫిలాసఫీ బుక్ నిజంగా ఫిలాసఫీ అంటే జీవితం గురించి నేర్చుకోవడం. ఒక బుక్ చదువుదాం అంటే 100 సంవత్సరాల క్రితంకి ఇంకా 200 సంవత్సరాల క్రితంకి వెళ్తేనే మీకు దొరుకుతారు మంచి ఫిలాసఫర్స్. ఎందుకు లేరు అంటే సింగిల్ క్వశ్చన్ వస్తుంది. ఫిలాసఫీ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్. ఫిలాసఫీ చెప్పి డబ్బులు సంపాదించి బిల్స్ కట్టలేము. సో అందుకని ఫిలాసఫీ జోలికి ఎవరు వెళ్ళట్లా. ఫిలాసఫీ చెప్తే ఎవడో వినడు. ఫిలాసఫీ చెప్తే డబ్బులు రావు. ఫిలాసఫీ ఈజ్ నో లాంగర్ కెరియర్. అందుకని ఫిలాసఫర్స్ చచ్చిపోయారు. రాంగోపాల్ వర్మ అతను డబ్బులు సంపాదించుకొని ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతను ఫిలాసఫీ టీచ్ చేస్తారు. ఆ విషయం వాడికి అర్థం కాదు. అతనికి ఒక్కడికి ఆ స్వాతంత్రం ఉంది. ఎందుకంటే దానికి డబ్బుల కోసం ఫిలాసఫీ టీచ్ చేయడు, నాలెడ్జ్ కోసం చేస్తాడు, నాలెడ్జ్ పంచడం కోసం టీచ్ చేస్తాడు. ఐ లైక్ దట్ పార్ట్. హీ ఈజ్ ద మోడర్న్ ఫిలాసఫర్. ఐ లైక్ దట్. మీరు అంతలాగా అన్నారు ఏంటండి? జగ్గి వాసుదేవ్ వీళ్ళందరూ ఫిలాసఫర్స్ ఇండియాలో భయంకరమైన ఫాలోయింగ్ వాళ్ళకి. జగ్గి వాసుదేవ్ ఇస్ నాట్ ఎ ఫిలాసఫర్. జగ్గి వాసుదేవ్ బట్ ఈ ప్రొఫెసర్స్ నో, he elaborates, he explains and take the people to the shore of certain understanding about life which you can ultimately call as philosophy. ఓకే, జగ్గి వాసుదేవ్ ఇస్ ఓకే, ఇది చాలా రెవల్యూషనరీ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు కంప్లైంట్ ఆన్ దట్. కానీ అగైన్ నేను ఒక మాట చెప్తున్నా క్లియర్ కట్గా. నేను ఒక మాటలో నేను చెప్పిన స్టేట్మెంట్లో రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ టీచ్ చేసి ఎవరి దగ్గర నుంచి ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఫండ్స్ కానీ, మనీ కానీ, కాంప్లిమెంట్ కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయని ఫిలాసఫర్ గురించి చెప్పాను. నేను చాలా క్లియర్గా చెప్పాను. పర్సన్ ఫిలాసఫీని కెరియర్ కింద కానీ మనీ కింద కానీ ట్రీట్ చేసి చెప్పని ఫిలాసఫర్ గురించి మాట్లాడతాను. హీ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిలాసఫర్. ఇది చాలా పెద్ద పదం. అది నేను ఇంటర్నల్గా మీరు డిగ్ చేసి అడిగారు కదా చెప్పాను. ఇంత పబ్లిసిటీ నాకు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దిస్ ఇస్ రియల్లీ వాట్ ఐ ఫీల్. ఇది నిజం. అది నేను చెప్పకపోతే నేను మంచి స్టేట్మెంట్ సపోర్ట్ కదా. మీరు చెప్పిన స్టేట్మెంట్ మీరు సపోర్ట్ చేసుకోవాలి కదా. సపోర్ట్ అని కాదు, సపోర్ట్ అని కాదు, you can at least explain. No, this is నిజం. This is 100%. That's what I feel. And మీరు చెప్పిన whatever Jaggi was the whoever, everybody returns expects something in return. 100%. మీరు చెప్పింది ఆయన ప్రొఫెసర్ ఇట్స్ ఈజ్ ప్రొఫెషన్. ఉన్నారు చాలా మంది ఉన్నారు, మళ్ళీ చెప్తున్నా లేరనిలా. కానీ రియల్ మీరు 100 years బ్యాక్ వెళ్తే వాళ్ళు డబ్బుల కోసం చెప్పలే. ఫిలాసఫీ ఎవరు డబ్బుల కోసం చెప్పలే. అది నేను చెప్తాను. అలాంటి ఫిలాసఫర్ లేడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.